నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైకాపా పాలనలో అయిన వారికే అందలం. అస్మదీయ గుత్తేదారులకు వేల కోట్ల బిల్లుల చెల్లింపు. నీటి వాటాలపై కనీసం నోరెత్తలేని పరిస్థితిలో జగన్. గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్రాన్ని నిలదీయని సీఎం. అసైన్డ్ భూముల అర్హుల జాబితాలో తప్పుల తడక. 17 లక్షల ఎకరాల భూముల వివరాలే లేవు. ఇరుకు గదుల్లోనే వసతి చదువులు. శ్రీకాకుళం జిల్లాలోని ఎస్సీ వసతి గృహాల్లో అవస్థలు. గాజాలోని మరో ఆసుపత్రిపై దాడి చేసిన ఇజ్రాయెల్ సైన్యం. 12 మంది దుర్మరణం, అనేక మందికి గాయాలు. జగన్ ప్రభుత్వంలో బడా గుత్తేదారులకే బిల్లుల చెల్లింపులు. అందులోనూ అస్మదీయులైతే నిబంధనలతో పనిలేదు. ఏళ్ల తరబడి బిల్లులు అందక వేల మంది గుత్తేదారుల బతుకులు బుగ్గైనా పట్టించుకోరు. మేఘా వంటి పెద్ద సంస్థలకే నిబంధనలు ఉల్లంఘించి మరీ ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తోంది. మంత్రులు, నేతల కంపెనీలకు ఇదే విధానం అవలంబిస్తోంది. ఫలితంగా అప్పులు తెచ్చి పనులు చేసిన చిన్న గుత్తేదారులు లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ అరాచకాలకు అడ్డే లేకుండా పోయింది. ఆర్థిక సంఘం నిబంధనలు పట్టించుకోదు. కేంద్ర ఆర్థిక శాఖ అభ్యంతరాలను లెక్క చేయదు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సలహాలన్నా లెక్కలేదు. గతంలో నిర్దేశించుకున్న సంప్రదాయాలు పాటించదు. అధినేత సైగ చేస్తే ఏదైనా సాధ్యమే. ఆయన నిర్దేశిస్తారు, అధికారులు పాటిస్తారు. అవసరమైతే చట్టాలను మార్చేస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాజకీయ అండదండలున్న 5 బడా సంస్థలకు 2650 కోట్ల వరకు బిల్లులు చెల్లించింది. ఇవి వెలుగులోకొచ్చినవి మాత్రమే. ఈ 4 ఏళ్లలో ఇలాంటి పెద్దలకు చెల్లించిన మొత్తంలో సగం నిధులు చిన్న గుత్తేదారులకు చెల్లించిన సగం మంది బిల్లులు క్లియర్ అయ్యేవని అంచనా. వైకాపా అధికారంలోకొచ్చాక రాష్ట్రంలో 43 మంది చిన్న మధ్యతరగతి గుత్తేదారులు ఆత్మహత్యలు చేసుకున్నారని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర శాఖ ప్రకటించింది. వేల మంది చిన్న గుత్తేదారులు బిల్లులందక విలవెల్లాడుతోంటే జగన్ ప్రభుత్వం ఫిఫో నిబంధనలు ఉల్లంఘించి రాజకీయ ప్రాబల్యం ఉన్నవారికే చెల్లిస్తోంది. అమాత్యుల కంపెనీలు, ఎమ్మెల్యేలు, ఎంపీల బంధువుల కంపెనీలకు, అధినేత సన్నిహిత కంపెనీలకే సొమ్ము అందుతోంది. తాజాగా మేఘా కంపెనీకి కొత్త తరహాలో ప్రయోజనం కల్పించేందుకు సిద్ధమైంది. ఆ కంపెనీ పెండింగ్ బిల్లులకు ప్రభుత్వం గ్యారంటీలు అందిస్తోంది. ఆ బిల్లులు ఎప్పటిలోగా చెల్లించబోయేది సంబంధిత శాఖల కార్యదర్శులు గ్యారంటీ పత్రాలు ఇస్తున్నారు. వాటిని ఆధారంగా మేఘా కంపెనీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటోంది. ప్రభుత్వం సొమ్ము ఖాతాలో జమ చేశాక వడ్డీతో కలిపి ఆ బ్యాంకులు జమ చేసుకుంటాయి. రాష్ట్రంలో వేల మంది కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లుల కారణంగా అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నా వారి సంగతి గాలి కొదిలేసి ఇలా బడా గుత్తేదారుల ప్రయోజనాలకు ప్రభుత్వం బాటలు వేస్తోంది. సెప్టెంబర్లో వరుస క్రమం తప్పి దాదాపు 650 కోట్ల రూపాయలు బడా రాజకీయ గుత్తేదారులకు చెల్లించింది. ఇవి కాకుండా రాయలసీమ ఎత్తిపోతలలో 739 కోట్లు, తాజాగా బిల్లు డిస్కౌంటింగ్ విధానంలో దాదాపు 1300 కోట్లు మేఘా కంపెనీకి చెల్లిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహిత కంపెనీగా పేరున్న మేఘా సంస్థ అనేక ప్రయోజనాలు పొందుతోంది. పోలవరం ప్రాజెక్టులో టెండర్ దాఖలు చేసిన ఒకే ఒక్క సంస్థగా ఉండి కూడా ఆ పనులు దక్కించుకోగలిగింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో పనులు చేయకుండానే మేఘా జాయింట్ వెంచర్ కంపెనీలకు 739 కోట్లు చెల్లించేశారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఈ పనులను నిలిపివేసినా ఇప్పట్లో ప్రారంభించే ఆస్కారం లేకపోయినా ఆ సంస్థ పనుల కోసం తీసుకొచ్చిన మెటీరియల్ కు సొమ్ము చెల్లించేశారు. అంతేకాదు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ల నుంచి రుణం తీసుకుని ఆ మొత్తం రాష్ట్ర ఖజానాకు రప్పించకుండా నేరుగా గుత్తేదారుకు చెల్లించేయడం విశేషం. ఇప్పుడు తాజాగా పెండింగ్ బిల్లులకు మేఘా కంపెనీ ప్రభుత్వం నుంచి గ్యారంటీలు పొందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 4 ఏళ్లుగా సామాన్య గుత్తేదారులకు, సరఫరాదారులకు బిల్లులు సరిగా చెల్లించడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ శాఖలకు సంబంధించి దాదాపు 20,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. పీడీ ఖాతాలకు సంబంధించినవి మరో 30,000 కోట్ల రూపాయల వరకు పెండింగ్లో ఉన్నాయని సమాచారం. ఇవన్నీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానివి మాత్రమే. దాదాపు 40,000 కోట్ల నుంచి 50,000 కోట్ల వరకు బిల్లులు ప్రభుత్వం ల్యాప్స్ చేసింది. వాటిని తదుపరి బడ్జెట్కు బదిలీ చేయలేదు.
దీంతో ఆ 4 ఏళ్లలో ఎంత చెల్లించిందో అధికారికంగా లెక్కలు ఉండడం లేదు. ఆయా శాఖల ఉన్నతాధికారులు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. 4 ఏళ్లు కలిపితే బకాయిల మొత్తం 1.80 లక్షల కోట్ల రూపాయలపైనే ఉంటుందని అంచనా. బిల్లుల చెల్లింపులకు గత ప్రభుత్వ హయాంలో ఎన్ఏపీ సాఫ్ట్వేర్ ఆధారంగా సిఎఫ్ఎంఎస్ వ్యవస్థను రూపొందించారు. బడ్జెట్ మంజూరు, అందుబాటు, బిల్లుల స్వీకరణ, చెల్లింపుల విషయాలు శాఖలన్నింటికీ తెలిసేవి. చెల్లింపులకు ఫిఫో విధానం అమలు చేసేవారు. ఖచ్చితంగా వరుస క్రమంలోనే చెల్లింపులు సాగేవి. వరుస తప్పితే అందుకు కారణాలను ఖచ్చితంగా నమోదు చేయాల్సి ఉండేది. జలవనరుల శాఖ బిల్లుల చెల్లింపులకు మరో ఫిఫో వ్యవస్థ ఉండేది. ఉల్లంఘనకు తావుండేది కాదు. వైకాపా ప్రభుత్వంలో ఇదంతా దారితప్పి అనుయాయులకే చెల్లించే వ్యవస్థ మొదలైంది. అనేక సందర్భాల్లో చిన్న గుత్తేదారుల చిన్న బిల్లులను పక్కన పెట్టేసి బడా రాజకీయ గుత్తేదారులకు వరుస క్రమం తప్పి మరీ వేల కోట్ల మొత్తాల చెల్లించడమూ వివాదమైంది. కృష్ణా గోదావరి జలాల వివాదాల పరిష్కారంలో సీఎం జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సొంత ప్రయోజనాల కోసం కేంద్రాన్ని నిలదీయలేని దుస్థితికి చేరుకున్నారు. తెలంగాణ కోరిక మేరకు కృష్ణా జల వివాదాలపై ట్రిబ్యునల్కు అదనపు అంశాలు పరిశీలించే అధికారాన్ని కేంద్రం కట్టబెట్టింది. గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటుపై నామమాత్రపు లేఖలతో ముఖ్యమంత్రి సరిపెట్టడంతో కేంద్రం ఆ దిశగా ముందుకు అడుగులు వేయడం లేదు. ఫలితంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతోంది. సీఎం జగన్ 4.5 పాలనలో సాగు, తాగునీటి విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది లేదు. నోరు విప్పి రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా గలం వినిపించింది లేదు. ముఖ్యమంత్రి అసమర్థతతో రాష్ట్రానికి నష్టం కలిగించే కృష్ణా జలాల వివాదాలపై ట్రైబ్యునల్కు అదనపు అంశాలు పరిశీలించే అధికారాన్ని కేంద్రం కట్టబెట్టింది. మరోవైపు గోదావరి జల వివాదాలు పరిష్కరించాలని కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ను ఇంతవరకు పట్టించుకోలేదు. 2020 అక్టోబర్ 6న ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ అధ్యక్షతన నిర్వహించారు. 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. కృష్ణా నదిపై అదనపు ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకుంటే ట్రైబ్యునల్పై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అక్కడే ఉన్న సీఎం జగన్ దీనిపై తన అసమ్మతిని తెలియజేయకపోవడం కొంపముంచింది. దీంతో కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. గోదావరి నదిపై 2 తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని అదే అపెక్స్ సమావేశంలో సీఎం జగన్ కోరారు. తెలంగాణ రాష్ట్రం సైతం అంగీకరించింది. ఇంతవరకు ట్రైబ్యునల్ ఏర్పాటుపై నిర్ణయాన్ని కేంద్రం తీసుకోలేదు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 2 తెలుగు రాష్ట్రాల మధ్య జల పంపకాలకు సంబంధించి వివాదం తలెత్తితే సెక్షన్ 84(3) కింద కొత్త ట్రైబ్యునల్ను ఏర్పాటు చేయవచ్చు. 1980లో గోదావరి జల పంపిణీ అవార్డు తీసుకొచ్చారు. 1975 నుంచి 1980 వరకు వివిధ రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాలని గోదావరి అవార్డులుగా అమలు చేస్తున్నారు. 1978 ఆగస్టు 7న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లు కుదుర్చుకున్న ఒప్పందం మినహా మిగిలిన ఒప్పందాలన్నీ గోదావరి అవార్డు ప్రకారం అమలులో ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాలకు గోదావరిలో నిర్దిష్టంగా నీటి కేటాయింపులు ప్రత్యేకంగా లేవు. వ్యాప్కోస్ అధ్యయనం ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి అన్నీ కలిపి 75% విశ్వసనీయ జలాలు 1430 టీఎంసీలు ఉన్నట్లు లెక్కించింది. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల కింద వినియోగంలో ఉన్న నీరు 659.691 టీఎంసీలు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన నీరు 116.20 టీఎంసీలు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల వినియోగం 471.686 టీఎంసీలు. కొత్త ప్రాజెక్టులకు అవసరమైనది 178.116 టీఎంసీలు. ఈ పరిస్థితుల్లో కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నీరు ఉమ్మడి రాష్ట్రానికి లేనట్లే. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం గోదావరి అవార్డుకు భిన్నంగా ప్రాజెక్టులు నిర్మిస్తుండటంతో గోదావరి దిగువన ఉన్న ఏపీకి నష్టం కలుగుతోంది. ఈ క్రమంలోనే కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు అవసరమని ఏపీ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ 450 టీఎంసీల వినియోగంతో 7 ప్రాజెక్టులు నిర్మిస్తుండగా తర్వాత ఆ వినియోగాన్ని ఏకంగా 714 టీఎంసీలకు పెంచిందని ఏపీ అధికారులు పేర్కొంటున్నారు. దీనివల్ల దిగువన ఉన్న రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలుగుతోంది. నీరు ఎంత అందుబాటులో ఉందో తేల్చి ప్రాజెక్టుల వారీగా 2 తెలుగు రాష్ట్రాలకు కేటాయించడంతో పాటు తక్కువగా నీరు ఉన్నప్పుడు ప్రాధాన్యాలు తేల్చేలా ప్రోటోకాల్ను కూడా ట్రైబ్యునల్ నిర్ణయించాల్సి ఉంటుంది. దీనికోసం గోదావరిపై కొత్త ట్రైబ్యునల్ను కోరుకుంటున్నా కేంద్రం కనికరించడం లేదు. సీఎం జగన్ ప్రచారానికి క్షేత్రస్థాయిలో ఫలితాలకు సంబంధం లేకుండా పోయింది. అసైన్డ్ భూములు పొంది 20 ఏళ్లు దాటిన వారికి యాజమాన్య హక్కులు కల్పించాలని
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గత ఆగస్టు నుంచి రికార్డుల పరిశీలన ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు. దాదాపు 17 లక్షల ఎకరాల భూముల వివరాలు కనిపించడం లేదు. చాలా జిల్లాల్లో కేటాయింపులు జరిగిన దానికంటే అర్హులు తక్కువగా ఉన్నారు. కొన్ని జిల్లాల్లోనైతే మండలాల వారీగా అర్హులైన లబ్ధిదారులు లేనేలేరు. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడంపై ముఖ్యమంత్రి జగన్ కాకిలెక్కలు చెబుతున్నారు. 27.14 లక్షల ఎకరాలకు సంబంధించి 15.21 లక్షల మందికి యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని ఇటీవల న్యూస్ వీడియోలో సీఎం ఆర్భాటంగా ప్రకటించారు. అయితే అర్హులను గుర్తించబోగా కొండను తవ్వి ఎలుకను పట్టినట్లయింది. తాజా లెక్కల ప్రకారం 10.58 లక్షల ఎకరాల భూములకు మాత్రమే అర్హులు ఉన్నారు. మిగిలిన దాదాపు 17 లక్షల ఎకరాల భూముల వివరాలు కనిపించడం లేదు. అసలు 11.61 లక్షల ఎకరాలు అసైన్డ్ కేటగిరీలోనే లేవు. చాలా భూములను రెవెన్యూ సిబ్బందిని మభ్యపెట్టి ఆన్లైన్లో మార్పులు చేయించుకున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే 6.18 లక్షల ఎకరాలకు సంబంధించిన భూ రికార్డుల్లో అనుభవదారు లేదా వారసుల పేర్లు లేవు. మరో 30,000 ఎకరాలు ఎవరివో తెలియని పరిస్థితి. కొన్ని భూములు చెరువులు, కొంటల పరిధిలో ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వం ఘనంగా పేర్కొన్నట్లు 15.21 లక్షల మందికి బదులు కనీసం 5-6 లక్షల మందికైనా యాజమాన్య హక్కులు లభిస్తాయా అనేది సందిగ్ధమే. విశాఖ జిల్లాలో 3,037కు 666, గుంటూరు జిల్లాలో 6,518కు 648 ఎకరాలను మాత్రమే ఇప్పటి వరకు గుర్తించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా సోమందేపల్లి, గార్లదిన్నె, ధర్మవరం, ఉమ్మడి కడప జిల్లా కాశీనాయన, కలసపాడు, ఒంటిమిట్ట, బ్రహ్మంగారి మఠం, ఉమ్మడి కృష్ణా జిల్లా ఐనంపూడి, ఇలపర్రు, పోలకొండ, నందివాడ, ఏలూరు జిల్లా దోసపాడు తదితర ప్రాంతాల్లో అసైన్డ్ భూములు అర్హులైన దళితుల నుంచి అధికార పార్టీ నేతల చేతుల్లోకి చేరాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బోదువాడ గ్రామంలోని గిరిజనుల్లో 50% మంది లబ్ధిదారులు భూమిపై ఉన్నారు. అడవుల సమీపంలో సాగుకు పనికిరాని భూములు మాత్రమే అనుభవదారుల చేతుల్లో ఉన్నాయి. చాలా చోట్ల పేదలకు గతంలో ఇచ్చిన భూముల ధరలు కాలక్రమేణా పెరిగాయి. దీంతో అభివృద్ధి చెందిన కొన్ని ప్రాంతాల్లోని అసైన్డ్ భూములు 70% వరకు అనధికారికంగా చేతులు మారాయి. పరాధీనమైన భూముల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. మరోవైపు ఈ పథకం కింద అర్హుల సంఖ్య పెంచేందుకు ఉన్న మార్గాల గురించి సమాలోచనలు జరుగుతున్నాయి. చుట్టుపక్కల సుమారు 16 గ్రామాల్లోని ఎస్సీ విద్యార్థులకు అదొక్కటే వసతి గృహం. అది శిథిలావస్థకు చేరుకోవడంతో పాఠశాలలోని ఓ గదిలోనే పిల్లలు రోజులు గడుపుతున్నారు. అందులోనూ కనీస సౌకర్యాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. బాగా చదువుకుని భవితకు బంగారు బాటలు వేసుకోవలసిన తరుణంలో విద్యార్థులు సమస్యలతో పోరాటం చేస్తున్నారు. మాటలతో గొప్పలకు పోయే ప్రభుత్వం వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఒక చిన్న గది, అందులో ఒకే ఒక బల్బు, ఓ ఫ్యాన్, గది చుట్టూ అలుముకున్న చీకటి, దరిదాపులకు వెళ్లాలంటేనే జడుసుకునేలా ఉండే మరుగుదొడ్లు. ఈ మాటలు వింటేనే ఇదేదో పాడుబడ్డ ఇల్లేమో అనే ఆలోచన వెంటనే మెదడులోకి వస్తుంది. కాని ఇది 9-10 తరగతులు చదివే విద్యార్థులు ఉంటున్న వసతి గృహమంటే ఎవరైనా తట్టుకోగలరా? శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కురిగాంలోని ఎస్సీ వసతి గృహం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు ఉంటున్న తాత్కాలిక విడిది పరిస్థితి కూడా దారుణంగా ఉంది. సుమారు 30 మంది విద్యార్థులు ఒకే గదిలో ఉంటూ, అక్కడే తింటూ, అక్కడే చదువుకుంటూ, అక్కడే పడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఆంధ్ర ఒడిశా సరిహద్దు గ్రామమైన కురిగాంలో దాదాపు 40 ఏళ్ల క్రితమే ఎస్సీ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలుర వసతి గృహం నిర్మించారు. చుట్టుపక్కల ఉన్న 16 మారుమూల గ్రామాలకు ఒకే ఎస్సీ వసతి గృహం కావడంతో పెద్ద సంఖ్యలో పేద విద్యార్థులు వసతి గృహంలో ఉంటూ చదువుకునేవారు. గ్రామాల్లోని పేద ఎస్సీ ప్రజలు వలసలపైనే ఆధారపడి జీవిస్తుండడం, హాస్టల్కు సమీపంలోనే ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండడంతో తల్లిదండ్రులు పిల్లల్ని వసతి గృహంలో ఉంచి పనులు చూసుకునేవారు. కొంతకాలంగా కనీస నిర్వహణకు కూడా నోచుకోకపోవడంతో వసతి గృహం శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడుతుండడం, ఇనుప చువ్వలు తేలి వేలాడుతుండడం, స్తంభాలు కుంగిపోతూ పిల్లల్ని భయపెడుతున్నాయి. మరుగుదొడ్లు ఉన్నా పనిచేయవు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతోందనన్న భయంతో విద్యార్థులు ఒక్కొక్కరిగా హాస్టల్ను వీడి వెళ్లిపోయారు. దీంతో గ్రామస్తులు చొరవ చూపి పక్కనే ఉన్న పాఠశాలల్లోని ఓ గదిలో విద్యార్థులు ఉండేలా తాత్కాలిక వసతి కల్పించారు. అక్కడ పరిస్థితులు దారుణంగా ఉండడంతో పిల్లలు చదువు
చదువుకోలేక అవస్థలు పడుతున్నారు. మాకు ఇక్కడ హాస్టల్లో పెచ్చులు పడిపోతున్నాయి. ఇంకా ఇక్కడ హై స్కూల్లో ఒక రూమ్ ప్రొవైడ్ చేశారు. మా అమ్మ నాన్న వాళ్ళు చెన్నైలో ఉన్నారు. మాకు ఈ హాస్టల్ చాలా అవసరము. మేము ఇక్కడ చదువుకోవాలి. కొత్త హాస్టల్ తెస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈ హాస్టల్ మాకు బాగా అవసరము. మేము గ్రామం నుంచి పేద పిల్లలుగా ఇక్కడికి వచ్చాం. మాకు చదవాలని ఉంది. మా హాస్టల్ బాగా పెచ్చులు పడిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. మాకు కొత్త హాస్టల్ ఇస్తారని స్పందిస్తున్నాం. బిల్డింగ్ పడిపోద్దేమో బెంగగా ఉంది. చిన్న రూమ్ ఇచ్చారు, దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. మళ్ళా బయట లైట్లు కూడా లేవు. మా అమ్మ నాన్న వాళ్ళు పేదలు కూలి పని చేస్తున్నారు. అందుకు ఎక్కడికైనా వెళ్ళాలి కాబట్టి ఇక్కడ హాస్టల్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నాం. మాకు ఇక్కడ ఈ హాస్టల్ పడిపోయింది. పెచ్చులు పడిపోయినందువల్ల స్కూల్లోన రూమ్ ఇచ్చారు, దానివల్ల ఇబ్బంది పడుతున్నాం. కొత్త హాస్టల్ ఈ గ్రామానికి ఇస్తారని కోరుకుంటున్నాం. ఒకప్పుడు 200కు పైగా ఉన్న విద్యార్థుల సంఖ్య ఇప్పుడు 30కి పడిపోవడం పట్ల కురిగాం ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఎస్సీ విద్యార్థులకు ఏకైక దిక్కుగా ఉన్న ఈ వసతి గృహం శిథిలావస్థకు చేరడమే దీనికి కారణమంటున్నారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే నూతన భవనం మంజూరు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. వాటర్ ఏరియా అవడంతో ఎస్సీ ఎస్టీలు బాగానే స్ట్రెంత్ 200 దాకా ఉండేది. బిల్డింగ్ పూర్తిగా శిథిలాసనకు రావడం వలన పిల్లలు జడిసిపోయి రావడం లేదు. ఇక్కడ హై స్కూల్లో ఒక బిల్డింగ్ ఖాళీ ఉంటే ఆ బిల్డింగ్ మరి అందాక మీరు ఉండండి అని చెప్పాము. ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఉండేది. ఆ కమ్యూనిటీ హాల్ ఇప్పుడు సచివాలయం ఓపెనింగ్ అయింది కాబట్టి రేపు నాడు మేము చూసి అందులో ఈ పిల్లల్ని జాయినింగ్ చేయడం అవుతుంది. ఈ రోజు ఈ హాస్టల్ వెళ్ళిపోతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ పేద ప్రజలతో పిల్లలు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. తల్లిదండ్రులు మైగ్రేషన్ అయిపోతే ఈ హాస్టల్ వాళ్ళకి దిక్కు. పొరపాటున వాళ్ళు మైగ్రేషన్ అయిన తర్వాత ఈ పిల్లలకి ఇక్కడ హాస్టల్ లేకపోతే వాళ్ళు డ్రాప్ అవుట్ అవ్వాల్సి వస్తుంది. ఊరూరు తిరిగి 100 స్ట్రెంత్ చేశాం మేము. ఈ రోజు ఇక్కడ స్ట్రెంత్ తగ్గడానికి కారణం ఏంటంటే బిల్డింగ్ ఈ సప్లై నిధుల నుండి దేని నుండో మాకు నిధులు ఇచ్చి కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేస్తే మళ్ళీ పూర్వ వైభవం మాకు వస్తుంది. మన హైకోర్టు కూడా ఈ దళిత పిల్లల విద్యార్థులు అందరూ కూడా అన్యాయం అయిపోతున్న తీర్పు కూడా ఇచ్చింది. కానీ ప్రభుత్వం అనేది పట్టించుకున్న పాపాన అయితే లేదు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉండడం వల్ల పిల్లలందరూ కూడా తరలి వెళ్ళిపోవడం జరుగుతుంది. మాకు ఎలాగైనా ఇక్కడ హాస్టల్ అనేది అవసరం అండి. ఈ హాస్టల్ని ఎలాగైనా ఇక్కడ ఉన్నట్లు చేస్తారని నేను కోరుకుంటున్నాను. మాకు గ్యారెంటీగా ఇంత ఈ ఊరికి హాస్టల్ అనేది కావాలి. ఎందుకంటే ఏటి యువతలు ఎస్సీ హాస్టల్ యువతలు లేదు కాబట్టి పిల్లలు మాత్రం బాగా ఇబ్బంది పడతారు. యువతల హాస్టల్ అసలు ఏమీ లేదు. కడుగులో బీసీ హాస్టల్ ఉంది, మాకు ఎస్సీ హాస్టల్ అయితే లేదు. మాకు కన్ఫర్మ్ మంజూరు చేస్తాం మేము కోరుతున్నాం. కుమారుడి ఆస్తి లాక్కొని ఇంటి నుంచి గెంటేశాడనే మనస్తాపంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఫకీర్ సాహెబ్ అనే వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయగిరికి చెందిన ఫకీర్ సాహెబ్కు 2 కుమారులు. పెద్ద కొడుకు ఉదయగిరిలో ఉండగా చిన్న కుమారుడు డీసీపల్లిలో కాపురం ఉంటున్నాడు. అయితే ఉదయగిరిలో ఉన్న ఇల్లు తనకే చెందుతుందని పెద్ద కుమారుడు తన తండ్రిని బయటకు పంపించేశాడు. తనకు న్యాయం చేయాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిన ఫకీర్ సాహెబ్ విసిగిపోయారు. ఆర్డీఓను కలిసేందుకు ఆత్మకూరు వెళ్లగా ఆయన అందుబాటులో లేరు. అక్కడే పురుగుల మందు తాగేసిన ఫకీర్ సాహెబ్ను సిబ్బంది హుటాహుటిన ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. రాజస్థాన్లో అధికారాన్ని దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భాజపా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నాయి. ఇప్పుడు పార్టీల దృష్టి కొత్తగా నమోదైన ఓటర్లపై పడింది. ఈ ఎన్నికల్లో దాదాపు 23 లక్షల మంది కొత్త ఓటర్లు 100 స్థానాల్లో ప్రభావం చూపే అవకాశం ఉండటంతో కాంగ్రెస్, భాజపా సహా మిగిలిన పార్టీలు వీరిపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ప్రశ్నాపత్రాల లీకేజ్ కుంభకోణమే ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్పై భాజపా విమర్శలు చేస్తోంది. రాజస్థాన్లో ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇప్పుడు పార్టీల దృష్టి కొత్తగా నమోదైన ఓటర్లపై పడింది. దాదాపు 100 స్థానాల్లో వీరు ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, భాజపా సహా మిగిలిన పార్టీలు వీరిపై ప్రత్యేక దృష్టి సారించాయి. స్థిరమైన ఉద్యోగం లేక ఉపాధి కోసం చాలా మంది యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉండడంతో వీరిని ఆకట్టుకునేందుకు పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ నెల 25న జరగనున్న రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో దాదాపు 22,71,647 మంది కొత్త ఓటర్లు అభ్యర్థుల గెలుపోటముల్ని శాసించనున్నారు. కొత్తగా నమోదైన ఓటర్లలో ఎక్కువ మంది విద్యార్థులు ఉండడంతో వారిని ఆకర్షించేందుకు భాజపా ప్రశ్నాపత్రాల లీకేజీని ప్రధానాస్త్రంగా చేసుకుని ఎన్నికల్లో ప్రచారం చేస్తోంది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ హయాంలో వరుసగా ప్రశ్నాపత్రాలు లీకేజీ కావడం అతిపెద్ద సమస్యగా మారింది. ఇది కాంగ్రెస్ పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మధ్యప్రదేశ్ లో మహిళా కేంద్రీకృత హామీల మాదిరిగానే రాజస్థాన్ కోసం తన మేనిఫెస్టోలో యువతను ఆకర్షించడానికి భాజపా పలు హామీలు ఇచ్చింది. వచ్చే 5 ఏళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన,
15,000 మంది ప్రభుత్వ వైద్యులు, 20,000 మంది పారామెడికల్ సిబ్బంది నియామకం వరకు పలు హామీలతో ఓటర్లను భాజపా ఆకర్షిస్తోంది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్రంలో 40,000 కోట్లతో పెట్టుబడులు పెడతామని భాజపా తన మేనిఫెస్టోలో పేర్కొంది. ఇవి కొత్త ఓటర్లు ఆకర్షించే అవకాశం ఉంది. వీరిపై భాజపా ప్రత్యేక దృష్టి సారించడంతో కాంగ్రెస్ వీటిని ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తోంది. రాజధాని జైపురలోని హవామహల్, చురు వంటి నియోజకవర్గాలతో సహా దాదాపు 100 స్థానాల్లో కొత్త ఓటర్లు ప్రభావం చూపనున్నారు. గత ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థుల మెజారిటీ తక్కువగా ఉండడంతో ఈ ఎన్నికల్లో కొత్త ఓటర్ల నిర్ణయం కీలకం కానుంది. సీఎం అశోక్ గెహ్లోట్ 1998 నుంచి సర్దార్పురా నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో దాదాపు 45,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈసారి ఇక్కడ దాదాపు 25,000 మంది కొత్తగా ఓటు హక్కు సాధించారు. ఈసారి కొత్త ఓటర్లు ప్రభావం చూపిస్తారని అశోక్ గెహ్లోట్ కు మెజారిటీ తగ్గే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2018లో హవామహల్లో కాంగ్రెస్ సీనియర్ నేత మహేష్ జోషి 9,282 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈసారి జోషికి టికెట్ నిరాకరించిన అధికార పార్టీ ఆర్ఆర్ తివారీని బరిలో నిలిపింది. ఈ నియోజకవర్గంలో దాదాపు 15,000 మందికి పైగా ఓటర్లు మొదటిసారి ఓట్లు వేస్తుండటంతో కాంగ్రెస్ కు ఇక్కడ గెలుపు కష్టతరం కానుందని విశ్లేషకులు అంటున్నారు. గాజాలోని ఆసుపత్రులే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ దళాలు మరో ఆసుపత్రిపై భీకర దాడులు చేశాయి. ఉత్తర గాజాలోని ఇండోనేషియా ఆసుపత్రి 2వ అంతస్తుపై శతఘ్నులతో దాడులు చేశాయి. ఫలితంగా 12 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆసుపత్రి పరిసరాల్లో యుద్ధం జరుగుతోందని, రోగులను తీసుకుని లేదా ఒంటరిగానైనా పారిపోవాలని వైద్య సిబ్బందికి ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు పంపింది. ఉత్తర గాజాలో ఆసుపత్రులను హమాస్ తమ స్థావరాలుగా చేసుకుంటోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. తమ దేశ పౌరులను కూడా ఆసుపత్రిలోనే బందీలుగా ఉంచిందని చెబుతోంది. అటు అల్ షిఫా ఆసుపత్రి నుంచి తరలించిన 31 మంది శిశువుల్లో 28 మందికి తమ దేశంలో చికిత్స అందిస్తున్నట్లు ఈజిప్ట్ తెలిపింది.